జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసిన రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఓయూ క్యాంపస్ లో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నిరుద్యోగులు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా ఓయూలో నిరుద్యోగ విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జంపాల రాజేష్, ఓయూ జేఏసీ నాయకులు నోముల శేషు, సైదులు యాదవ్, నరసింహులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ ను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటిస్తామనడం సంతోషమని హర్షం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల కోరిక జాబ్ క్యాలెండర్ తో పాటు 25 లక్షల మంది ఉపాధి అవకాశాలు కల్పించేలా యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచన గొప్ప నిర్ణయమని సీఎం రేవంత్ రెడ్డిని కొనియాడారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అంశాలు ఏదైతే కాంగ్రెస్ ప్రజాపాలన కింద ఇచ్చారో అంశాల్లో మెయిన్ కీలకమైన అంశం ఏంటంటే నిరుద్యోగకు సంబంధించినటువంటి క్యాలెండర్. ఆ క్యాలెండర్ని ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న గౌరవ ముఖ్యమంత్రికి ఈ 20 నుంచి 25 లక్షలు ఉన్న నిరుద్యోగుల తరపున ఉస్మాన్ సిటీ విద్యార్థి సంఘాల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అనేది అది సాహసోపేతమైన నిర్ణయం. రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి స్కిల్స్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని తీసుకొని వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించే ఆలోచన ఆయనకు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇది నిజంగా ఆయన సాహసోపేత నిర్ణయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దాదాపు 25 లక్షల మంది నిరుద్యోగుల్ని అసలు ఉపాధి కల్పించాలంటే ఒక శాస్త్రీయబద్ధమైన ఆలోచనతో ఆ యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఒక గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 సంబంధించినటువంటి ఎవరైతే డిగ్రీ క్వాలిఫై ఎవరైతే ఈ రంగంలో ఉన్నారో వాళ్ళే ఆ ఉద్యోగాలకు అర్హులు. వాటికి మిగతా ఏదైతే స్కిల్స్ ఉన్న వాళ్ళకి యూనివర్సిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా ఉపాధి కల్పించాలనే ఒక ఆలోచన, అది మంచి ఆలోచనగా మేము అందరం భావిస్తూ ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా నిన్న సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఎస్సీ వర్గీక సంబంధించిన విషయాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఏ రాష్ట్రం కంటే మేము మొదటిసారిగా దాన్ని రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించడం కూడా అది చాలా సంతోషకరమైన విషయం. ఆ విషయానికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ సమాజంలో ఉన్న అణగారిన వర్గాలందరికీ కూడా రిజర్వేషన్ సమానంగా అందించాలనే ఆలోచనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను కూడా ఉపాధి కల్పించాల ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈరోజు ప్రభుత్వ పాలన ప్రజాపాలన అంటే ఏందో కళ్ళకు కట్టేటట్టు చూపిస్తున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ నిరుద్యోగ సమస్యను కాంగ్రెస్ పార్టీ మొత్తం పూర్తిగా కూడా నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిందో అంశాలని అన్నింటినీ కూడా ఈ యొక్క గవర్నమెంట్ ఏర్పడ్డ 6 నెలల్లోనే ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, అదేవిధంగా యంగ్ అండ్ స్కిల్ యూనివర్సిటీ, అదేవిధంగా ఈరోజు జాబ్ క్యాలెండరుని ఈరోజు విడుదల చేస్తున్నారు అంటే తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఈరోజు సంతోషంగా సంబరాలు చేసుకున్నటువంటి సందర్భము. గత ప్రభుత్వాలు తొక్కి అణిచిపెట్టినటువంటి యంగ్ అండ్ స్కిల్ యూనివర్సిటీని కూడా ఈరోజు డేర్గా ఓపెన్గా ఈరోజు ముందుకు తీసుకొస్తున్నాడు. ఏదో మారుమూలలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు కూడా ఈరోజు వాళ్ళ యొక్క ఉన్నటువంటి ప్రతిభను కూడా గుర్తించి వాళ్లకు ఉపాధిని కల్పించాలంటే యంగ్ అండ్ స్కిల్ యూనివర్సిటీ ప్రత్యక్షంగా వారికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ యొక్క యూనివర్సిటీని కేవలం పరిశ్రమలు అండ్ సేవారంగానికి మాత్రమే అంకితం చేస్తూ ఈరోజు దాన్ని ముందుకు తీసుకురావడం జరిగిందంటే ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డి గారి కృషి. దాన్ని మేమందరం కూడా యావత్ విద్యార్థి లోకం అంతా కూడా ఆనందిస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వాలు ఉద్యోగాలు 2 లక్షలు చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళ కాల రాస్తే ఈ యొక్క తెలంగాణ ప్రజలే వాళ్ళని బొందబెట్టడం జరిగింది. కాబట్టి దాన్ని గుర్తిరిగినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి కూడా చెప్తూ ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. కాబట్టి ప్రతిపక్షాలకు కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇచ్చినటువంటి మిగతా హామీలను కూడా ఈ 5 సంవత్సరాలలో ఖచ్చితంగా అన్నింటినీ నెరవేరుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ మీరు అందరూ కూడా నోరు మూర్చుకోవాలని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా 2వ విడత సంతోషంగా ముగింపు జరిగింది. ఆగస్టు 15 లోపు 3వ విడత కూడా జరుగుతుంది. 3వ విడత రుణమాఫీ అయిన మరుక్షణమే హరీష్ రావు ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పేసి కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజీనామా కనుక చేయనట్లయితే ఈ యొక్క విద్యార్థి లోకం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నీ యొక్క ఇంటిని ముట్టడించి నిన్ను రాజీనామా చేసేంత వరకు కూడా నీ పైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిర్లక్ష్యాన్ని
దేశానికి అణచివేతకు గురైన విద్యా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడుతూ ప్రజాపాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారి ఆశయాల మేరకు ఈరోజు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్న శుభ సందర్భంగా ఉస్మానియా వేదిక నుండి విద్యా నిరుద్యోగుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. నిరుద్యోగ విద్యార్థి మిత్రులారా, మన నాయకుడైన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన వైపు ఉన్నారు. ఎవరి యొక్క భావోద్వేగాలు ఎక్కడ మాయలో పడకుండా మనందరం రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరుకుంటూ ధన్యవాదాలు అందరికీ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.